పవన్ కుమార్ గారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు వార్ రూమ్. దత్తప్రసాద్ గారు త్వరలో పబ్లిష్ కాబోతున్న పెళ్ళ తస్మాత్ జాగ్రత్త పుస్తక రచయిత, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. నమస్తే ప్రసాద్ గారు, వెల్కమ్ టు వార్ రూమ్. ప్రసాద్ గారు, మీరు ఈ విషయాన్ని ఎలా చూస్తున్నారు? అసలు ఈ గరికపాటి కామేశ్వరి వ్యవహారాన్ని ఒక రకంగా కామేశ్వరి గారు ఒక బాంబు వేసినట్టు వేశారు. ఒక్క గరికపాటి గారి మీదే కాకుండా, గరికపాటి గారి ఫ్యామిలీ మీదే కాకుండా, ఫ్యామిలీ మెంబర్స్ మీదే కాకుండా అశేష లక్షల మంది అభిమానులు, ఫాలోయర్సు, ఎంతోమందిని ప్రభావితం చేసిన దేశ విదేశాల్లో ఉన్న అభిమానులు అందరి మీద పెద్ద ఆటం బాంబు వేశారు. ఈ ఆటం బాంబు అందరినీ గరికపాటి వారిని బాగా కలిచివేసి ఉంటుంది. వారి కుటుంబాన్ని, వారి కుటుంబ సభ్యుల్ని, వారి అబ్బాయిల్ని, వారి భార్య శారద మేడంని, వారితో పాటు వారి అభిమానులు కూడా కలిచివేసిందనే చెప్పాలి. అందరూ పనులు మానుకొని ఏ వీడియో వచ్చినా సరే క్లిక్ చేసి ఆ వీడియోని చూస్తున్నారు, గరికపాటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. కొంతమంది నెగిటివ్గా కామెంట్స్ పాస్ చేస్తున్నారు, కొంతమంది గరికపాటి గారి సింపథెటిక్గా మాట్లాడుతున్నారు, రకరకాలుగా ఉంది. కానీ ఇటువంటి సిచ్యువేషన్ గరికపాటి గారు ఎదుర్కోవటం అనేది ఒక రకంగా ఈ వయసులో ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని కొన్ని లక్షల మందిని ప్రభావితం చేసిన వ్యక్తి అనుభవించవలసి రావటం చాలా హృదయ విదారకం, చాలా బాధ కలిగించే విషయం. ఆయన పడుతున్న మానసిక వేదనని ఒక్కసారి ఊహించుకుంటే చాలా బాధ వేస్తుంది. ఇక్కడ కామేశ్వరి గారి బాధను కూడా మనం తక్కువగా అంచనా వేయలేం. కామేశ్వరి గారు కూడా కొన్ని దశాబ్దాలుగా మానసికంగా క్షోభ అనుభవిస్తున్నారు. ఆ మానసిక క్షోభ తాలూకు బాధ పేరుకొని దాన్ని లోపల రికన్సిల్ చేసుకోలేక బయటికి బ్లాస్ట్ చేశారు. ఆ బ్లాస్టింగ్ యొక్క ఫలితాన్ని కామేశ్వరి గారు ఊహించలేకపోయారనిపిస్తుంది. ఎందుకంటే కామేశ్వరి గారు కొంచెం నేను కామేశ్వరి గారి వీడియో చూసినప్పుడు నేను 9 నెలల క్రితం వాలి సుగ్రీవుల మీద కథ పెట్టాను. దాని మీద నాకు మా అబ్బాయితో కేసు పెట్టించారు, నన్ను పోలీస్ స్టేషన్ రప్పించారు, నన్ను పోలీస్ స్టేషన్లో ఒకరోజు ఉంచారు, దానితో నేను రియాక్ట్ అయ్యాను అని చెప్పుకొచ్చారు. ఇక్కడ కొన్ని దశాబ్దాల క్రితం తెలియదు, అది వారి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాల గురించి వారు మనకి స్పష్టంగా తెలియదు. ఎందుకంటే మన కామేశ్వరి గారు చెప్పింది తెలుసు, కానీ గరికపాటి గారు ఇంతవరకు మాట్లాడలేదు ఆ విషయం మీద. కామేశ్వరి గారు చెప్పిన విషయాన్ని కోణంలో నుంచే మనం ఆలోచిస్తే, ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన విషయాన్ని ఇప్పుడు బ్లాస్ట్ చేయటం వల్ల ఆవిడ మానసిక క్షోభ మరింతగా పెరుగుతుందే కానీ తగ్గే అవకాశం ఎక్కడుంది? కామేశ్వరి గారు 3 MAలు చేశానని చెప్పారు, ఒక బాధ్యతాయుతమైన లెక్చరర్ పోస్ట్లో ఉన్నానని చెప్పారు, ఎంతోమంది స్టూడెంట్స్ని నేను ప్రభావితం చేస్తున్నాను అని చెప్పారు, నేను ఆధ్యాత్మిక సేవలో ఉన్నాను, నిత్యం దేవుని స్మరించుకుంటానని చెప్పారు. కానీ ఈ ఒక్క విషయాన్ని ఎందుకు మిస్ అయ్యారా? ప్రసాద్ గారు, అండ్ ఆవిడ టీచ్ చేసే సబ్జెక్టులు కూడా లాంగ్వేజ్ సబ్జెక్టులు, దాంట్లో కూడా ఎథిక్స్, మోరల్స్ ఇలాంటివి కూడా టచ్ చేస్తూ ఉంటారు. తప్పకుండా ఇన్ని సంవత్సరాల తర్వాత రావడానికి ఏ కారణం లేదనుకోవాలా? 25 సంవత్సరాలు అయింది దాదాపుగా. అవునండి, అంటే కారణం ఉంటుందండి. లోపల పేరుకుపోయిన బాధ ఉండొచ్చు, ఇంకో బాధ కూడా ఉండొచ్చు. అది ఊహే, అది మనం ఆపాదించలేము. మనం అది కామేశ్వరి గారు ఒప్పుకోవచ్చు, ఆపాదించలేము. అయి ఉండొచ్చు. ఎట్లాగంటే ఇప్పుడు గరికపాటి గారు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఆ స్థానంలో నేను ఉండాల్సింది, ఆ బిడ్డలు నా బిడ్డలు, ఈ పొజిషన్ అంతా ఆయనతో పాటు భాగం పంచుకోవాల్సింది నేను. అలా పంచుకోలేకపోయాననే బాధ కూడా ఆవిడలో అంతర్గతంగా ఉండటానికి అవకాశం ఉంది. అంటే ఆ వీడియోలో మీకు ఎక్కడైనా కనిపించిందా ఆ డిప్రెషన్ అనేది? ఉంది, లోన ఆ బాధ ఉంది. అంటే ఇదంతా కామేశ్వరి గారు చేతులారా చేసుకున్న వ్యవహారం కాదంటారా?
కామేశ్వరి గారు చేతులారా అంటే ఇప్పుడు జరుగుతున్న రచ్చ లేకపోతే గతంలోది అండ్ ఇప్పుడు కూడా ఓకే, గతంలో అయినా ఇప్పుడు గతంలో కామేశ్వరి గారి ప్రమేయం లేకుండా ఆ తప్పు జరగలేదు. కామేశ్వరి గారు ఏదైతే గరికపాటి గారి మీద ఆరోపిస్తున్నారో అది కామేశ్వరి గారి బలవంతంగా జరగలేదు. గరికపాటి గారు బలవంతంగా చేయలేదు. బలవంతంగా కామేశ్వరి గారిని తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు ఒక దశాబ్ద కాలం పాటు పైగా కలిసి ఉన్నారు. వాళ్ళు అంత దశాబ్ద కాలం పాటు కలిసి ఉండరు. ఇద్దరు పిల్లలకి భూమి మీద తీసుకొచ్చే అవకాశమే లేదు, జన్మనిచ్చే అవకాశమే లేదు. అంటే ఆ వాదనలో అసలు నిజం లేదంటారా? నిజం లేదని అనుకోవాలి. ఎందుకంటే ఒక దశాబ్ద కాలం పాటు పైగా వాళ్ళు కలిసే ఉన్నట్టు అర్థమవుతుంది మాటలను బట్టి. కరెక్ట్గా టైం చెప్పలేం కానీ ఎంతకాలం కలిసి ఉన్నారని. దశాబ్దం మాత్రం గ్యారంటీగా ఉన్నారు. దశాబ్ద కాలం కలిసి ఉండి ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చి వాళ్ళని సాకిన కామేశ్వరి గారికి గరికపాటి గారికి ఉన్న సంబంధ బాంధవ్యాలు సజావుగానే సాగి ఉంటాయి. అయితే ఒకటి సజావుగా అంటే 100% సజావుగా ఏ భార్యాభర్తల సంబంధం ఉండదు, ఎగుడు దిగుళ్ళు ఉంటాయి. అయితే వీళ్ళ విషయంలో ఒక ఇబ్బందికరమైన విషయం ఏంటంటే ఇలా ఈ విధంగా వచ్చిన సంబంధాల్లో ఎక్కువ సంక్షోభం ఉంటుంది. ఎందుకంటే అటు గరికపాటి వారిలో కానీ ఇది నిజంగా జరిగినట్లయితే అన్నగారి భార్యనే గరికపాటి గారు వివాహం చేసుకుని కామేశ్వరి గారు కూడా అలా అయ్యేటైతే వాళ్ళల్లో అపరాధ భావన అనేది చాలా సహజంగా ఉంటుంది. ఈ అపరాధ భావన వాళ్ళని సంక్షోభాలలో నెడుతుంది. ఎప్పుడొకప్పుడు వాళ్ళని మనసుని నిత్యం. ప్రసాద్ గారు, అంటే అపరాధ భావన ఉంటే ఇద్దరు పిల్లల్ని కనగలుగుతారా? అన్ని సంవత్సరాలు సంసారం చేయగలుగుతారు? కరెక్టే. అందుకు ఇంట్లోంచి గెంటేశారు వాళ్ళని అని ఒక మాట కామేశ్వరి గారి వీడియోలోనూ ఇంకొకళ్ళ యూట్యూబ్ వీడియోలోనూ చూశాను. కరెక్ట్గా నాకు అది నేను చెప్పలేను ఎక్కడ విన్నాననేది. ఇంట్లో నుంచి వెలివేశారు. జనరల్గా వెలివేస్తారు. ఎందుకంటే అన్న భార్యతో సంబంధం పెట్టుకున్న వ్యక్తిని ఇంట్లో ఉంచరు, అందులో బ్రాహ్మణ కుటుంబంలో. సో వెలివేశారు కాబట్టి వీళ్ళకి తప్పదు, వీళ్ళు కలిసి జీవించాలి కాబట్టి జీవించారు. రైట్ ప్రసాద్ గారు, మళ్ళీ మాట్లాడదాం. శ్రవణ్ కుమార్ గారు, మీ స్టాండ్ ఏంటి? ఓవరాల్గా ఇష్యూని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. గరికపాటి కోణంలో ఏం చెప్తారు, కామేశ్వరి గారి కోణంలో ఏం చెప్తారు? అలాగే ఇప్పుడు మనం అందరూ అనుకుంటున్న విషయంలో కూడా ఎట్లా ఎవరి దృక్పథం ఎలా ఉంది అసలు ఏంటి అనేది కూడా చెప్తాను. వాస్తవానికి ఈ ప్రవచనకర్త అనుకున్నాం కానీ ఈయన ఒక ప్రబుద్ధుడు అని తెలుస్తూ ఉంది. ఈయన ఒక ఆధ్యాత్మిక వేత్త అనుకున్నాం కానీ అధముడు అని కూడా అర్థమవుతూ ఉంది జరుగుతున్నటువంటి సిరీస్ ఆఫ్ వీడియోస్ చూస్తూ ఉంటే. అంటే ఇప్పుడు దాకా ఆయన ప్రవచనాలు ఇవన్నీ వృధానా? ఖచ్చితంగా ఇప్పుడు జరిగినటువంటి వీడియోల ప్రకారం చూస్తే ఇదొక మేకవన్న పులిలా ముసుగేసుకున్న వ్యక్తిలా కనిపిస్తూ ఉన్నాడు. అవునా కాదంటే ఆయన ఈ మధ్యకాలంలో చేసిన ఆయన కాంట్రవర్షన్ చూస్తే కూడా నిజంగా కామేశ్వరి గారు చెప్తున్నట్టు వాదనలనే